జై శ్రీరామ్. మనం కొన్ని సందేహాలు రావచ్చు. బాగా జీడిపప్పు, పాలు, నెయ్యి బాగా తింటున్నాం కదా, వెన్న కింద బాగా తింటున్నాం కదా, స్త్రీలను రమించవచ్చు కదా, బాగా ఎక్కువసేపు చేసుకోవచ్చు కదా, వీర్యం బాగా వృద్ధి చెందుతుంది, ఏం కాదు అని అనుకుంటారు. పొరపాటు. వీర్యం తయారవుతుంది, వాస్తవం, సత్యం. అది శక్తి ఉంటుంది, సత్యం. అది మునుపు నేను చెప్పిన విధముగా పెరుగులోంచి మజ్జిగలోంచి వెన్న ఏ విధంగా తీసేస్తే వెన్న పక్కన అలా స్పేరీ పక్కన ఉంటుందో అది మన వీర్యము. నీళ్ళ మజ్జిగ మన శరీరం. ఈ వెన్న పోతే శక్తి పోయినట్లు లెక్క. మీరు ఎంత తిన్నా శక్తి పోతూ ఉంటుంది. స్ఖలించకుండా ఉంటే శరీరంలో నిగూఢమై ఉంటుంది శక్తి. అది ఆపత్ సమయాల్లోనూ, అన్ని సందర్భాలను ఆపద సమయాల్లో కాపాడుతుంది. ఇంద్రియ నిగ్రహ శక్తి వల్ల దైవశక్తి పెరుగుతుంది, సందేహం లేదు.